ఏ దేవుడైతే నీకు మంచి ఆరోగ్యం దయచేయాలో, ఏ దేవుడైతే నీ పంటలో పాడిలో సమస్తములో దీవించాలో ఆ తండ్రి నువ్వు విడిచిపెట్టి నువ్వు విసర్జించబడిగా ఉన్నావు కనుక నీ చేతులార కష్టాల బుట్టలో పడ్డావు. దేవుడి స్తోత్రం. అందుకే ప్రతి మనిషి కూడా ప్రాణాలు పోయినా దేవుని విసర్జించే మనసు మనకు ఉండకూడదు. దేవుని చేతుల్లో ఉన్న వారిగా జీవితాలు ఉండాలి. ఎవరైతే లోకము కోసం అప్పుడప్పుడు స్టెప్పుల మధ్యవారిగా ఉండరో వారు నూరేళ్ళ పాటు దేవుడి చేత ఆస్వాదించబడతారు. వారి కుటుంబాలు దేవుని బట్టి గొప్పవారిగా మార్చబడతారు. ఎవరు కూడా వారి కుటుంబాల్లో కలవరం వంటి జీవితం వారికి ఉండదు. ఎందుకంటే ఆత్మదేవుడు వారి కుటుంబంలో ఉంటాడు కనుక, ఆదరించే దేవుడు వారి కుటుంబాల్లో ఉంటాడు కనుక, ప్రేమకర్త అయిన దేవుడు వారి కుటుంబాల్లో ఉంటాడు కనుక, ఆరోగ్యం ఇచ్చే దేవుడు వారి కుటుంబంలో ఉంటాడు కనుక, సంతానం ఇచ్చే దేవుడు వారి కుటుంబంలో ఉంటాడు కనుక, అటువంటి దేవుడి చేతుల్లో నీ జీవితాన్ని కుటుంబాన్ని ఎంతకాలం ఉండాలి లేదా రెండు